ఖాళీ కప్పు లాంటి నేను ఊహించని విధంగా నిన్ను కలిశాను. ఇది ఒక తేనెలాంటి తీయని వరం. నువ్వు ఎవరో నేడే తెలిసింది. నువ్వు నాదానివే అని కనుగొన్నాక నాలో ఏదో చిరునవ్వు మెరిసింది అని అన్నాను నేను. నాకు కూడా నీవు ఎవరో నేడే తెలిసింది, అందుకే నా ముఖంలోనూ చిరునవ్వు మెరిసిపోతుంది అని అన్నది ఆమె. నిన్ను చూసి పులకించిపోయాను. ఈ జగమంతా ఉయ్యాల ఊగిపోతున్నట్టుగా ఉంది. గొంతే దిగని దిగులంతా క్షణంలో చెదిరిపోయింది. నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తాను. ఈ భూగ్రహపు అంచుల్లో విహరిద్దాం. గగనాలని అందుకొని ఆ చోటే నీకు తొలి ముద్దు అందిస్తాను అని అన్నాను నేను. నా అదరాలను నీకు అందించి నా సగం ఊపిరి నీకు పోస్తాను. నీ గుండె నీడనై చేరిపోతాను. కడదాకా నీతోనే వస్తాను అని అన్నది ఆమె. మండే ఇసుకు తిన్నెలాగా రగిలిపోతున్న నాపై చల్లని మంచువై నీవు కురిశావు అని అన్నాను నేను. నీ ప్రేమ చూపిన కమ్మనైన ఆశల వలన నల్లనైన నా కనుపాప నీపై కోరికతో సమ్మోహనంగా మారింది అని అన్నది ఆమె. ఇన్నాళ్ళు నా గతమంతా వాన కురిసి వెలిసినట్టు వెలవెలబోతూ ఉండేది. ఇప్పుడు నీ వల్ల నా జీవితం జిగేలని మెరుస్తుంది అని అన్నాను నేను. చిరుగాలికి రివ్వున ఎగిరే పుప్పొడిలాగా తిరుగుతూ నా హృదయం నీదేనంటూ వెతకి వెతకి నిన్ను చేరి నీపై వాలాను అని అన్నది ఆమె. జత కలిసే మనసు ఒకటి ఉంది అని నమ్మి అది ఎచట దాగెనో అని వెతుకుతూ ఇన్నాళ్లకు నిన్ను కనుగొన్నాను అని అన్నాను నేను. మన కలయిక నిజంగా తేనెకన్నా తీయగా ఉంది అని అన్నది ఆమె. అలా ఒక ప్రేమ కథ సాగింది.